హలో, వచ్చిన భక్తాదులు భోంచేసి వెళ్ళవలేను. ఆవు పాలు ఆవు పాలు జనం ఇంటికాడ తగడం. ఏం చేస్తావు ఈ ఆవులో పాలు? ఈ ఆవు పాలు ఏం చేయలేదే అట్లా. సరే నీ మాట ఆయన అన్నీ ఆవులు వదిలేసి ఆ ఆవు తోక పట్టుకొని వచ్చేసినట్టు పైకి వచ్చాక అది సొరంగంలో దూరేసి సొరంగంలో దూరినప్పుడు స్తంభాలు బంగారు స్తంభాలు ఆయన భయపడిపోయి తోక వదిలేసి స్తంభం మరుగులో దాంచుంటాడు. ఆయమ్మ పసుపు కుంకుమ నాన్న బియ్యం తెచ్చి ఆ ఆవుకు పెట్టి బంగారు పళ్ళెం తెచ్చి పెట్ట అట్నే వదిలేసింది పాలు. అప్పుడు అడిగిందంట, ఏమి నరవాసన వస్తుంది, ఎవరు అక్కడ, ఎవరు ఉండేది రండి అట్లా అనిపించిందంట. అమ్మా నాకు తెలియదు, నేను ఏమో అనుకొని వచ్చేసినాను, నాకు తప్పు తల్లి అన్నంట. అట్లా కాదు, నీకేం కావాలో కోరుకో ఇస్తాను అన్నంట. మరి నాకు నీ దర్శనమే నా భాగ్యము, వీటికి నాకు చెప్తే నాకు ఏమీ వద్దు, నేను ఆకు కుట్టుకొని నేను సంగతి అడుగుతాను, పండ్లు అడుగుతాను, పల్లారం అడుగుతాను, నేను ఏమి అడిగింది ఆ పూటకు పెట్టే చాలు తల్లి, నాకు ఇంకేం వద్దు అన్న. అప్పుడు ఇచ్చినాను, నువ్వు అడిగింది నేను ఇచ్చేసినాను. ఇది నరునికి చెప్పకూడదు, చెప్పినట్లయితే నీ తల 16 రూపాయలు అవును కాక అని చేపను పెట్టేసింది. చేప పెట్టింది. ఈయన ఏం చేసినాడు, ఆవులు తోలుకొచ్చేది, తొలేసేది, దేవతంలో నీళ్ళు పోసుకునేది, ఏదో ఒక ఆకు ఆయనకు కావాల్సిన కాడికి పదార్థాలు కావాలన్నా, పండ్లు కావాలన్నా, అన్నం కావాలన్నా, ఆయన మనసుకు ఏదో వస్తే అది కోరుకునేది, తినేసేది, మధ్యాహ్నం తినేసేది. ఇంట్లో ఒక 6 నెలలు భోజనం చేయలేదు ఆయన పేరు కూడా మొగిలప్పే వ్యక్తి. అప్పుడు ఇంట్లో భార్య జగడాత్ని పట్టుకుంది, ఏమి ఇంట్లో భోజనం చేసేది లేదు అంటే, నువ్వు ఎవరినో పెట్టుకొని ఉండవు, ఆడ తినేస్తా ఉండవు. అయ్యో ఈశ్వరా, మా తప్పు, నేను అట్లా తోడు కాదు, ఏమో తినలా అట్లా చెప్పేస్తున్నా. అట్లా కాదు, నువ్వు చెప్పే తెరాలని గట్టిగా పట్టేసింది ఆయన భార్య, మొగిలప్ప భార్య. అప్పుడు ఈయన భరించేదానికి కాలేదు ఆ పెళ్ళాం దగ్గర. అప్పుడు ఏం చేసినాడు అంటే, నీకు నేను చెప్పాలా, అట్లానే చెప్పాలని నువ్వు అనుకుంటే మా వాళ్ళు చుట్టాలకంతా ఏడాడు ఉండరు, వాళ్ళకంతా ఈ మాదిరి శారాకాళ్ళు మొగిలప్ప చనిపోయినాడు అనేసి మాలోని పంపించి కబురు పంపించో వాళ్ళందరినీ చూసేసి చెప్పేస్తాను. అబ్బా నేను పెద్ద ఇది ఏమైపోతుంది అట్టనేసిందే, అందరినీ మాలోళ్ళు రమ్మనింది, వాళ్ళోళ్ళు ఏడాడు ఉండరు, వాళ్ళకంతా మాలోళ్ళని పంపించేసినంట. అట్లయితే నేను నీకు చెప్పాలనుకుంటే ఆ చింతమాను కుట్టి కాటం వేసుకోండి, కూలోళ్ళు పిలిచింది, చింతమాను కుట్టించింది, కాటం పేర్చేసినాడు. అంటే ఆమె నిజం తెలుసుకోవాలని కాటం పేర్పిచ్చేసిందే.
ఒక్కొక్కరు వాళ్ళు అయ్యో నన్ను బాగుంది అనేది, అయ్యో మా బిడ్డ పూసిందని ఎట్లు కొట్టుకుంటా మొత్తుకుంటా వచ్చినారు. ఊరికి ఆ పక్క ఇప్పుడు పార్వతమ్మ గుడి ఉండదు మొగిలారిపల్లి మొగిరాజుపల్లిలో, అదే గుండం గుట్ట గుట్ట పైన ఇదైందా కింద చింతమాని కింద అందరినీ చూసినంత ఇట్లా బాగా తిరిగి చూసినాడు అంత. వాళ్ళ బంధువుల్ని వాళ్ళ చుట్టాలు ఏడాడు ఉన్నారు అందరినీ చూసేసి కళ్ళలో నీళ్ళు పెట్టుకొని వీరికి మన ఆశ తీరిపోయింది అట్లనేసి ఈశ్వరి మహాతల్లి భగవంతుడు పరమేశ్వర అట్లనే ఆయనకి వచ్చిన మాట 10 మందికి తెలిసేట్లుగా చెప్పి ఫలాని దేవరకొండలో పార్వతమ్మ పుట్టుండాది అన్నారు. తల పగిలిపోయి కట్టానికి అగ్గు పెట్టేసి ఏడోళ్ళాడు కూర్చున్నారు. అప్పుడు ఈమె ఏం చేసింది, ఇటువంటి మనం చంపేస్తుమే అనుకో, ఇంకా ఎందరి దగ్గర మనం ఎన్ని ఇన్నాళ్ళు అనుకుంటున్నాం, ఆమె మంచిదో చెడ్డదో మనం చెప్పలేం. ఆమె కూడా ఆ కాష్టంలోనే దూకి చనిపోయింది. అప్పుడు నరునికి చెప్పినప్పుడు నరుడు వచ్చేస్తున్నాడు చూద్దాం అనేసి, అప్పుడు గొప్పని మూసి కూర్చుందా ఇది గెవులకి పోకుండా అది మూసుకోపోయింది. అది గెవులకి ఆవులకు పోకుండా అంతే. మళ్ళా గోవు గివ్వు పాలు వీళ్ళ ఆడికి ముగిసిపోయింది. మళ్ళా ఏడ తర్వాత ఆమె పుట్టిన చలే ఉండింది. అది మాంత్రికులు బంగారే కదా అనేసి ఆమెని మొక్క కొట్టేసి లేపేసినారు. అప్పుడు పోయి అమ్మ అహోబల రాజన్న దొరవరు వాళ్ళ తాత వాళ్ళ నాయన. ఇప్పుడు ఇది 5వ తరం. 5వ తరం అంటే ఎన్ని ఏళ్ళు అయింటుంది? ఇప్పుడు అయిపోయింది 2000 పూర్తి. అవును 2000. సరేలే. 5 తరాలంటే కూడా ఒక మనిషికి 40 ఏళ్ళలో పోతారు, 50లో పోతారు. 5వ తరం అంటే 500 సంవత్సరాలు, 100 ఏళ్ళు లెక్కెత్తుకుంటే 500 సంవత్సరాలు అయి ఉంటుంది. అప్పుడు ఎప్పుడు పుట్టిందో తెలియదు. అప్పుడు వాళ్ళ తాత ఇట్లా కొనుక్కుంటున్నాడంట. పక్కల భార్య మాదిరి నిలుచుకొని చంపకు పెట్టి ఒకటి ఇచ్చింది బాగానే నిలబడుకొని. అప్పుడు ఏమి అంటే ఈ మాదిరి నన్ను మొక్క కొట్టేస్తున్నారు, నన్ను మానభంగం లోడేస్తూ ఉంటారు అని చెప్పినారు. అంతే లేచిందే చెయ్యి తట్టి డమారు మంది. అప్పుడు డమారు ఉండింది. ఓకే ఏ చేసి ఏమి ఎంత రాత్రిలో ఏం జరిగిపోయింది అనేసి అందరూ వచ్చారు. ఈ మాదిరి అనేసి ఆయన గొర్రెం మామూలు రూట్లో వచ్చారు కదా ఆ దొక్క ఇట్లా ముందు దావులో వచ్చి ఆయన నాటింది ఆ రాతికోసం కొండపైన. ఇప్పుడు మనం దిగుతాం అది ఉండలేదా, ఆ కోసానికి ఒక పగ్గం, ఈ కోసానికి ఒక పగ్గం గుర్రాన్ని కట్టేసి వచ్చి చూస్తే ఏమీ లేదు. సరే మళ్ళా జరిగింది నాకు చెప్పండి. మళ్ళీ అప్పటి నుంచి పూజలు చేసుకుంటా మళ్ళా వాళ్ళు 5 కేజీలు 10 కేజీలు విగ్రహం చేసి ఆమెని మొక్క కొట్టేసినారు. ఆమెకి అస్తబంధం చేసి ఊపిరి పోసి పురోతులు రమ్మని ఏదేదో చేసినారు. ఆ కాలంలో 5 కేజీ అంట ఏందా బంగారు విగ్రహం. ఆ బంగారు వజ్రాలు ఉన్నాయి అనేసి నల్లగా
ఇది పూసేసి అమ్మని నిలబెట్టిన అంతవరకు తెలుసు. ఇప్పుడు అమ్మవారు ఉండేది బంగారు విగ్రహం, 5 కేజీల బంగారు విగ్రహం ఉండేది ఇక్కడ వేసేసినారు, ఓహో. కింద పారేసినారు. వీళ్ళందరినీ ఇట్లా ఇట్లా జనాలు వస్తూ ఉంటారు కదా, అది కూడా ఎవరో కాదు, టేక్ మందులో ఒక చాకలు అయిన మాదిగోటు, ఇంకెవరో ఒక మనిషి, ఒకడు కండ్లు పూసి తారాట్ల వాళ్ళు అడాలు లేదు పూసినారు. అప్పటికప్పుడే చచ్చిపోయింది. కండ్లు పోయి మాంత్రికుడు వాడు ఆయి కూర్చొనిందే తిన్నాడు. అప్పుడు మంత్రాలు వేసింది మాంత్రికుడు. అంతవరకు తెలుసున్నాయన. గృహం మాదిరి పెట్టుకొని వచ్చేది, అమ్మను మొక్కునేసి బంగారు తాగేసి అన్నం తింటారు, తినలేదు, చూసేది లేదు. సాధువులు ఉన్నారు. మళ్ళా ఆడ హోటల్లో ఉండదు చూడు అవ్వ, ఆమె ఈ రాజ్యములో ఎన్ని గుళ్ళు ఉన్నాయో మొత్తము తిరుక్కొని 4 ఇద్దరినో 3 ఆమెకి తోడుగా తిరుక్కొని పోయి చూసుకొని ఈడికి వచ్చిందంట. ఈడ చూస్తే ఆమెకి మనసుకు వచ్చిందంట. మనము ఈయన్నే అన్నదానం చేపించాలా పౌర్ణానికి అట్లనేసి ఒక 4 దొరకయ్యేది ఒక ఊరికే. బియ్యము, మిరపకాయలు, చింతపండు అది ఇది తీసుకునేది, 4 తొడుకునేది, 2 బోకులు ఎత్తుకునేది, వచ్చేది చేసేది, వాళ్ళని పూజించేది అమ్మ నాయన్ని. ఆ భోజనం వీళ్ళు భోజనం చేసేసి అయిపోయింది. తెల్లేసి చూసేది. భోజనానికి ముందు బచ్చము ఆ పొద్దు కూడా చేసి ఆమెకి నైవేద్యం పెట్టేసి వీళ్ళు భోజనం చేసుకొని ఉండేది, చేసుకొని పోతా ఉండేది. అట్లా చేసింది. ముగిల్లో ఇల్లు కట్టిస్తుంది. అవ్వ ఒకటి, ఆమెకి బిడ్డలు లేదు. అప్పుడు జోబుడి ముగిల్లో పూరి గుడిసెలు మారిగా జోబడీలు వేసుకోలేదు. అందరూ చేరి కట్టించినారు. వాళ్ళ అమ్మ కాలం అయిపోయా, నాయన కాలం అయిపోయా, వాళ్ళకంతా మంచి చెడ్డు చేసింది. గుండు బావి చుట్టూరు పొలం నదులు ఉండేది. ఆ అమ్మదే ఒక్కొక్క ఇల్లు అమ్మేది, ఒక్కొక్క గుడికి పోయేది, ఒక్కొక్క ఇల్లు అమ్మేది ఒక్కొక్క గుడికి. ఇట్లా మొత్తం అమ్మేసింది. ఆమె ఏమి మనకు కావాలని పెట్టుకోలేదు. ఆమె ఇట్లా సేవ చేసుకుంటా ఎన్నో ఉన్నప్పుడు గుళ్ళో పనుకుంటా. అందరూ చూసి ఒక జోబుడు మాదిరిగా ఆ నుంచి వీడికి అది నాకు తెలుసు వేసుకొని నడి మీద ఒక గోడ పెట్టుకొని ఆ పక్క బచ్చము వేసుకొని అమ్మ విగ్రహం పెట్టుకొని పూజ చేసుకుంటే పట్టం పెట్టి అదేం చేసింది, దీపం పెట్టింది. దీపం పెట్టేసి వచ్చి బయట ఇంతెడుము హాలు, ఇంతెడుము హాలు, ఆ హాల్లో పనుకుంటున్నారు. ఈ పిల్లి ఎలుకలు పట్టేదాన్ని పోయి ఆ దీపం దొల్లిచ్చేసింది. దొల్లిచ్చినప్పుడు దగ్గర అంటుకునింది. ఈ ఆమె చెరగుడ్డ వేసి పెట్టింది. ఆ గుడ్డ అంటుకొని ఆ ఇల్లు అంటుకుని అంతా కాలిపోయింది. మళ్ళీ ఏమైంది చూస్తే ఇల్లు అంటుకుంది. అప్పుడు ఆ మొగిల్లో వాళ్ళు వచ్చి దాన్ని ఆరిపేసి మొత్తము కాలిపోయింది. శనక్కాయలు, మిరపకాయలు, బొడ్లు ఎన్నో ఉంటాయి కదా. అప్పుడు చేరిన అవతోడు నేను మెట్టనల్లో మా అమ్మగారు వస్తూ ఉంటే ఏడొస్తాను. గాండ్రపల్లిలో కామాక్షమ్మ వేస్తుంది. ఆమెను అడిగిన, అమ్మ ఎందుకు మా అమ్మ ఏడొస్తా ఉంది, ఈ మాదిరి అయిపోయినాయి అయినా ఏడానో ఆడకచ్చుకుంటున్నా, రేపు పవర్నా ఇల్లంతా కాలిపోయిందా అట్లా మా ఏడవద్దు,
నీకు ఎంత కాలిపోయిందో ఏమో నాకు అట్లనే అనిపించింది. మంగళ కామాక్ష కట్టుకుని ముగిల్లో రామంటున్నాడు, అక్క నువ్వు రా ఇంటికి, ఏదో మా ఇంట్లో ఉండేది ఇస్తాను అట్లా అని చెప్పి తొట్టుకొని ఏదో బియ్యం కొంచెం ఒక 10 కేజీలు బియ్యము, చింతపండు, మిరపకాయలు, బెల్లము, వడియాలు, సమ్మురు అన్నీ మూటగట్టా. మళ్ళా ఆమెకి తనిగా ఒక 2 చెట్లు శనక్కాయలు. అప్పుడు మాకు శనక్కాయలు 150 మూటలు అవుతా ఉండే. 15 ఎకరాలు, ఎకరాకు 50 మూటలు అవుతున్నావు. ఇన్నేసి ఒక్కొక్క చెట్టుకు. ఆమెకి తనిగా ఒక గోతంలో పోసిచ్చి ఒక 10 ముద్దలు బెల్లం ఇచ్చి, బియ్యం కొంచెము, చింతపండు కొంచెము, అక్క ఇది నువ్వు ఎత్తుకో, ఈ మూట ఆవుకు ఇచ్చేయి అట్లానే టీకేబీ బస్సులో పెట్టి పంపిస్తే, అన్న ఇది ఆవుకు టీకేబీ వానరు వస్తా పోతా ఉన్నాడు అట్లా అని చెప్తే, అప్పటి నుంచి ఆవుతో మళ్ళా కరెంటుకు ప్రయత్నం చేసినారు. టీకేబీ వానరు కలువాది కృష్ణారెడ్డి, అమర్నాథ్ రెడ్డి. అప్పుడు ఆయనకి పదవిలో ఉన్నారు. అప్పుడు ఊళ్ళంతా చెప్పి రమ్మని ఒక్కొక్క గుంత లోడి బిరి తగిలిచ్చేసి కరెంటు మండ దగ్గని అప్పుడే రాసేసినారు నిమిషాల మీద. ముగిలి దేవరకొండకు కరెంటు ఛార్జీ కట్టబడదు అని రాసేసింది. ఇప్పుడు మేము కరెంటు ఛార్జీ కట్టాం. 40 ఏళ్ళు కరెంట్ తెచ్చింది కలవాతి రామకృష్ణారెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు కరెంట్ వచ్చింది. అప్పుడు తప్పే మనకి ఎందుకు చెప్పాలి. ఆయన ఇప్పుడు ఆయన చేసింది కూడా మంచి పనే కదా. అయ్యో ఈ పొద్దు ఒక గుంత కొట్టున్నాము, ఒక పోలు నాటున్నాం. వాళ్ళ బిడ్డలు వాళ్ళు తడతాము, చల్లగా ఉండాలి. మంచి పని చేసి అందరూ మంచి అంటారు కదా. నేను చూసిన కాడికి తెలిసి చెప్తాను అంతే. నేను కూడా ఉన్నాను ఆడ బావి ఉంటుంది చూడు, ఆడ ఇవి ముష్టిమాండ్లు ఉన్నాయి. ఆ మాదిరి ఉండగా ఆడ ఒక పెద్ద బండ వేసేసి సంగతి గెలికి దాని మీద పోసి రుద్ది మళ్ళీ చెట్లు వేసుకొని కూర కాంచుకొని వచ్చే ఆడ గుంతలు ఆడతారు చూడు, పొలు నట్టేది వాళ్ళకంతా భోజనాలు. ఒకనాడు టీకేబీ వానరు ఆయన ఇద్దరు వచ్చినారు కింద. నమస్కారం మంచిది. కింద వచ్చి మా మామే ఆయన దమోదర్నాడు మా మామ. ఎందుకు అన్నారు అంటే వాళ్ళకు సంగతికి వీళ్ళు వచ్చినారు అనేసి అప్పుడు పిచ్చిల సంభవ బియ్యం, ఆ బియ్యము పెరుగు ఊరికాయ రసం ఎత్తుకొని వచ్చినాడు. ఇడ ఇది ఇంతంత పొడుగు కొన ఇస్త్రాకులు తెచ్చినాడు. మళ్ళా ఈ కిచెల సంభవ బియ్యము ఒక గుండా చేసి ఉంచితే సంగటికి వెళ్ళిన ఈ ఎర్రబట్టాకు పచ్చిమిరపకాయలు పప్పు వేసి ఎనిపి ఉడిమేసి తిరగబోయి వీళ్ళు వచ్చినారు. వీళ్ళకు తలాకు ఒక ముద్దేసిందా ఆ పెద్దమ్మ. నేను ఆ ప్లేట్లకి అన్నం ఎత్తుకో కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చిరే నీళ్ళు పెట్టిన ఆకేసిన అన్నం ఎత్తుకొని అడిగి వచ్చి ఏమి ఇట్లాగా ఉండలేదు. నేను అన్నం వేయలే, అట్నే లేచి నిలబడుకుని తట్ట చేతిలో పెట్టుకుని. అప్పుడు ఆమె చెప్పింది, మా వాళ్ళకంట సంగటి అయ్యే అట్లా. మళ్ళీ ఆ అన్నం దాంట్లో పోసేసి మళ్ళీ సంగటి ఇచ్చారు. ఒక ముద్ద వేసి ఈ కూర పోస్తే ఆ ఊరికాయ పెట్టి పెరుగు రసం పెట్టి అప్పుడు ఏమంటాడా అరవలా ఆయన కల్వారి కృష్ణ రెడ్డి డే
చూసుకొని ఉండ వీళ్ళు ఎట్లా తింటారు అట్లా ఒక పారే అద్ది తుంచుకొని ఇట్లా ఇట్లా అద్ది ఒక పారి తిన్నాడు. ఏమో ఆయన నోటికి రీచెక్కలేదు. మళ్ళా తుంచుకొని రెండో కదే బాగా అద్దుకొని తిన్నాడు. డే మొక్క మగలే அதுக்குதாட ஒட்டுறதோ இந்த களி இந்த எப்படி இந்த కొయ్యంబు అట్లా అన్నాడు. ఆయన కూడా తిన్నాడు బయ్యి చేతిలో అన్నాడు. కలవారికి అప్పటి నుంచి ఉండాలి. ఇక్కడ కింద సమాధి అవ్వ పేరేమే గంటామూర్తమ్మ. గంటామూర్తమ్మనా? పొలం ఉన్నది అంటే వాళ్ళ లింగాయతులా? లింగాయతు గంట అనేవాళ్ళు పొలంనేళ్ళు చాలా మంది దాకా తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చిన్నాయన కొడుకులు పెద్దనాయన కొడుకులు వస్తూ ఉండ్రి. అవ్వ ఉన్నప్పుడు పద్ధతులు పెట్టలేదు. అవ్వ స్నానం చేసుకొని మనం నైవేద్యం చేస్తామా, అదే తినేసి పోతూ ఉండ్రే. ఆడవాళ్ళు కానీ వస్తే తనిగా చేసుకుంటూ ఉండ్రే. వాళ్ళకి కావాల్సిన సామాగ్రి ఇచ్చేస్తూ ఉంటున్నా. మగవాళ్ళు వస్తే ఈ అవ్వ కూడా ఈ భోజనమే భోజనం. అవేంటంటే అందులో ఇదంతా పసిబిడ్డ మధ్య ఇట్లా వేసుకునే అనేది